2025 సంవత్సరం మే నెల రాశి ఫలాలు మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు ఈ మాసం చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మీనరాశి వారికి ఈ నెలలో మీరు సామాన్యమైన ఫలితాలే అనుభవించవచ్చు. ఈ నెలలో మీ వృద్ధి గ్రహానికి అధిపతి 3వ మరియు 4వ గృహాల్లో ఉంటాడు. అయితే మీరు ఈ నెలలో మీ పనిలో అనేక రకాల ఫలితాలని అందుకోగలరు. వ్యాపార పరంగా ఈ నెల కొద్దిగా బలహీనంగా ఉంటుంది. పెట్టుబడి పెట్టాలని కోరిక ఉండవచ్చు, కానీ పెట్టుబడి గురించి అనిశ్చిత భావాలు కూడా పెరుగుతాయి. అలాగే ఈ నెల విద్యా ఫలితాలు మధ్యస్థంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య దూరపు పరిచయం లేదంటే వ్యక్తి గురించి వాదనలు ఉండవచ్చు. సాధారణంగా మీ తోబుట్టువులు కలిసి పనిచేయడాన్ని మీరు గమనిస్తారు. ఇది మంచి విషయమే. అలాగే మే నెలలో శృంగార సంబంధానికి సంబంధించి కుజుడి యొక్క బలహీనమైన సంచారం మీ 5వ ఇంట్లో కొనసాగుతుంది. మీరు ఈ విషయాల్ని ముందుగానే తెలుసుకుని అప్రమత్తంగా ఉంటే మీ ప్రేమ బంధం చెడిపోకుండా నిరోధించవచ్చు. ఇంకా మీ సంపాదనకు అధిపతి అయిన శని మొదటి ఇంట్లో ఉంటాడు. అక్కడ తన స్వంత క్షేత్రంలోనే ఉంటాడు. అలాగే ఈ నెలలో మీ క్షేత్రంలోనే ఉంటాడు. అలాగే ఈ నెలలో మీ ఆరోగ్యం విషయానికి వస్తే మీకు సంఘటనలు కావచ్చు. రాహు, కేతువు మరియు శని వంటి గ్రహాలు ఈ నెల మొదటి భాగంలో ఆరోగ్య సమస్యలకి దారితీస్తుంది. ఈ కారకాలన్నీ నెల 2వ సగం గీయమైన ఉపశమనాన్ని అందించగలరు. అయితే మొదటి సగం చాలా సాధారణ ఆరోగ్య ఫలితాలను ఇవ్వగలదని సూచిస్తున్నాయి. అసిడిటీ లేదా అజీర్ణం యొక్క ఫిర్యాదులు కూడా ఉండవచ్చు. ఇంకా ఈ నెలలో మీ శ్రేయస్సును కొనసాగించవచ్చు. నెల 2వ సగం మీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక మీనరాశి వారు ఈ మాసం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు వేప చెట్టుకి క్రమం తప్పకుండా నీటిని అందించండి. మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే మీనరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 6, 8, 16, 18, 23, 27 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది.